త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహం. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించాను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమొకటిచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించేది. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను నాతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్లు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండెరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండెరి. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరికీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనేయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీ వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బయాజీ, లక్ష్మణ్ బాలా సింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అతడ బాగుగా నుండుననియు చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఉరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను. అవి బయటికి వచ్చాను. అతడు బిగ్గరగా, ఓ దేవా,